అమ్మమ్మ, నువ్వు చిన్నప్పుడు నీకు ఫోన్ ఉండేదా? లేదు బాబూ, మేము ఉత్తరాలు పంపేవాళ్ళం. ఓహ్, మరి నువ్వు ఎమోజీలను ఎలా పంపావు? అదా, ఒక్క అక్షరం తప్పుగా రాస్తే ఎదుటివాళ్లే ఏవేవో భావాలు ఊహించుకుంటూ ఎమోజీలుగా మార్చేసేవాళ్ళు. అమ్మమ్మ, నీకు చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని నువ్వు ఎప్పుడూ చెబుతావు. ఎప్పుడైనా స్కూల్ బంక్ కొట్టావా? ఏం మాట్లాడుతున్నావు? మేము టీచర్లంటే భయపడ్డాము. అలా అయితే లైఫ్ ఎలా ఎంజాయ్ చేసేవారు? చాలా సింపుల్. స్కూల్ బంక్ కాదు, ఇంటి పనులు బంక్ కొట్టేసేవాళ్ళం. అమ్మమ్మ, నీ చేతి ఊరగాయలే చాలా రుచిగా ఉంటాయి. దాని రహస్యమేంటి? ప్రేమతో, ఓర్పుతో, ఇంకా నా ప్రత్యేకమైన రెసిపీతో తయారు చేస్తా. ఓహ్, అయితే ఆ రెసిపీ అమ్మకి ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే అమ్మకి చెప్పేస్తే ఇక పచ్చళ్ళ కోసం నా దగ్గరికి రాకుండా మానేస్తుంది. అమ్మమ్మ, మీరు నా వయసులో ఉన్నప్పుడు ఏ ఆటలు ఆడారు? మేము కబడ్డీ, ఖోఖో ఆడాము, మరియు మొత్తం ఊరంతా చుట్టూ పరుగులు పెట్టాము. అబ్బా, వీడియో గేమ్స్ లేవా? లేవు. మా ఆటల్లో చెమట వచ్చేది, మీ ఆటల్లో వేళ్ళకి మాత్రమే కదలిక. అందుకే నువ్వు ఇంత బలంగా ఉంటావు. ఇకపై నేను పరిగెత్తాలి. అవును, కానీ ముందు కిచెన్ కి పరిగెత్తి నాకొక స్నాక్ తీసుకురా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.